కానీ జింబాబ్వే సిరీస్ అప్పుడు కూడా నితీష్కి ఇంజురీ వచ్చి ప్లేయింగ్ 11లోకి రాలేదు కదా. మరి ఆ టైంలో ఇది జరగడం, ఇంకొక పక్క ఇది జరగడం, తల్లిదండ్రులుగా మీకు ఆ బాధ ఎలా అమ్మా? అది ఎంత బాధ అంటే 24 hours ముందు మాకు ఫోన్ వచ్చిందండి, ఇలాగా నితీష్ సెలెక్ట్ చేయడానికి. మళ్ళీ అదే 24 hours అవ్వకముందే మా అబ్బాయి నాకు చెప్పలేదు, దాచిపెట్టాడు. అంటే వీళ్ళకి ఎందుకు అదే బాగా మంచి ప్రౌడ్ మూమెంట్లో ఉన్నారు కదా, ఎందుకు చెప్పకపోతే ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది నాకు ఇలా ఇంజూరీ అంటే నేను అనుకున్నానండి టోర్నమెంట్కి వెళ్ళలేనంత ఇంజూరీ అంటే చిన్న చిన్నది ఏదైనా ఉంటుంది, ఒక వారం ఎంత రెస్ట్ తీసుకుంటే వెళ్ళిపోతానేమో అనుకున్నాను. అలాంటిది 2 టోర్నమెంట్ పోయాను. అవును, దగ్గర 2 నెలలు ఎన్సీఏ క్యాంప్లో ఉండిపోవాల్సి వచ్చింది. దీంట్లో అవకాశాలు రావడం నేను అప్పుడు అనుకున్నాను, సార్ భగవంతుడు ఇచ్చినట్టు ఇచ్చి ఛాన్స్ తీసుకున్నాడు, మనం ఎక్కడో ఏదో తప్పు చేసాం అనిపించింది నాకు. ఎక్కడో ఏదో తప్పు చేసాం, మనం నిందించలేదు దేవుణ్ణి కూడా. ఎందుకంటే అవకాశం రావడమే చాలు. ఇంతవరకు అవకాశం వచ్చిందే ప్రతి అవకాశాన్ని ప్రూవ్ చేసుకున్నాడు అండి. అవకాశం వచ్చింది, ప్రూవ్ చేసుకోవడం ఛాన్స్ లేకుండా. అప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఆలోచించుకున్నాను, భగవంతుడు అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి ఇంక తీసుకున్నాడు. చెప్పాను, ఇంకా మళ్ళీ ఇలాంటి అవకాశం రావడం కూడా కష్టమే మనసా, వస్తుందో రాదో ఇంకా తెలియదు, భగవంతుడి దయ్యా బహుశా 99% రాకపోవచ్చు. ఎందుకంటే ఇలాగ అవకాశం వచ్చి ఇంజూరీ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడండి ఈ వీడియోస్లో కోచ్ల కింద సెలెక్టర్ల కింద చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. నాకు అది ఒక్కసారి రాగానే నేను ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, నితీష్ ఫోన్ చేసి తెలియదు డాడీ నేను చెప్తాను, ఇంకా డాక్టర్ తెలుసు అడిగి సార్, కానీ ఎందుకు చెప్పాలి, ఇంకా 24 hours కూడా అవ్వలేదని చెప్పలేదు. తర్వాత ఒక రోజు పోయిన తర్వాత డాడీ అప్పుడు ఫోన్ చేసినప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది సార్, ఏడ్చాడు నితీష్ కూడా, డాడీ నా ఇంజురీ చాలా పెద్దది, ఇంకా సీరియస్ ఆడలేను అన్నాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సార్, ఎందుకంటే అయిపోయింది ఇంకా ఏంటి నన్ను ఇంజురీ అంటే లేదు డాడీ ఈ సిరీస్కి ఇంకా మనం నువ్వేం అవకాశం పెట్టుకోవద్దు, 6 వారాలు రెస్ట్. 6 వారాలు అనగానే ఇంకా నేను అప్పుడు అనుకున్నాను పెద్ద ఇంజురీ అయింది, ఏమైంది నాన్న అంటే లేదు డాడీ నేను ఇంటికి వచ్చి చెప్తాను అన్నాడు. కానీ ఇదిగో వచ్చేస్తున్నది. అలాగే 2 నెలలు చేసాడండి ఎన్సీఏ క్యాంప్లో. ఆ 2 నెలలు ఎన్సీఏ క్యాంప్లో నుండి ఫుల్ ఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు.